మేష రాశి వారికి నమస్కారం. నేటి రోజు మీకు చాలా శుభంగా ఉంటుంది. పని విషయంలో మీరు చాలా కాలంగా వేచి చూస్తున్న ఒక అవకాశం ఈ రోజు తలుపు తట్టవచ్చు, దాన్ని వదులుకోకండి. మీ ధైర్యం మీ అతిపెద్ద బలం, ఆ శక్తితో ముందుకు వెళ్ళండి. ఇంట్లో వారితో కొంత సమయం గడిపితే మనసు తేలిగ్గా అనిపిస్తుంది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నమ్మకంగా తీసుకోండి, గ్రహాలు మీ వైపే ఉన్నాయి. వృషభ రాశి వారికి జయమగుగాక. నేడు మీ ఆర్థిక వ్యవహారాలు కొంచెం మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా పాత బకాయి తిరిగి ఇవ్వచ్చు లేదా మంచి అవకాశం వచ్చి చేరవచ్చు. మీ సహజమైన ఓపిక ఈరోజు మీకు చాలా పనికొస్తుంది, తొందరపడకండి. ప్రేమ విషయంలో మీ మాటలు మృదువుగా ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సాయంత్రం ప్రకృతిలో కొంత సమయం గడపండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మిథున రాశివారికి నమస్కారం. ఈరోజు మీ మాటల శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఏం మాట్లాడినా అందరూ వినాలని అనిపిస్తుంది. ఒక ముఖ్యమైన సంభాషణకు ఈ రోజు అనువుగా ఉంది. అది పని గురించైనా, వ్యక్తిగతంగా అయినా సరే. కొత్త ఆలోచన మీ మనసులో మెరుపులా వస్తే దాన్ని వెంటనే నోట్ చేసుకోండి. స్నేహితుల నుండి మంచి వార్త వినవచ్చు. మీ చేతిలో ఉన్న పనిని ఈరోజు పూర్తి చేయండి, విజయం మీదే. కర్కాటక రాశి వారికి శుభాభివందనాలు. ఈరోజు మీ భావోద్వేగాలు మీ బలంగా మారతాయి. అందరికీ సాయం చేయాలనే మీ మనసు మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఒక ఆనందకరమైన సంఘటన జరగవచ్చు, అందుకు సంతోషంగా ఉండండి. పని విషయంలో ఒక పెద్ద మనిషి మీకు మంచి సలహా ఇవ్వవచ్చు, శ్రద్ధగా వినండి. ఆరోగ్యం బాగుంటుంది, కానీ నీళ్లు బాగా తాగండి. ఈ సాయంత్రం మీ ఇష్టమైన వ్యక్తితో మాట్లాడండి, మనసు ఆనందంగా ఉంటుంది. సింహరాశి వారికి జయమగుగాక. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింత మెరుస్తుంది. పని విషయంలో మీ నాయకత్వ గుణం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ లేదా మీటింగ్ ఉంటే నిర్భయంగా మాట్లాడండి, విజయం మీదే. ప్రేమ విషయంలో మీ హృదయం చెప్పింది చేయండి. ఈరోజు ఒక చిన్న సంతోషాన్ని మీకు మీరు బహుమతిగా ఇచ్చుకోండి, మీరు దానికి అర్హులే. కన్యా రాశి వారికి నమస్కారం. ఈరోజు మీ తెలివితేటలు మీకు చాలా పనికొస్తాయి. ఒక సమస్యకు సృజనాత్మకమైన పరిష్కారం మీకే తట్టుతుంది, అది అమలు చేయండి. పని చేసేటప్పుడు చిన్న చిన్న వివరాలపై శ్రద్ధ పెట్టండి, అందులోనే మీ విజయం దాగుంది. ఆరోగ్య విషయంలో క్రమబద్ధంగా భోజనం చేయండి. స్నేహితులు మీకు మంచి ఆలోచన చెప్తారు, వినే మనసు ఉంచుకోండి. ఈరోజు శ్రమించండి, ఫలితం తప్పకుండా వస్తుంది. తుల రాశి వారికి శుభాభివందనాలు. ఈరోజు మీ జీవితంలో సమతుల్యత మరింత బాగా నెలకొంటుంది. సంబంధాల విషయంలో మీరు మధ్యవర్తి పాత్ర పోషిస్తే అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. పని విషయంలో ఒక కొత్త భాగస్వామ్యం లేదా జట్టుగా పనిచేసే అవకాశం వస్తుంది, ఆనందంగా అందుకోండి. మీ సహజమైన సౌందర్య దృష్టి ఈరోజు మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడుతుంది. సాయంత్రం ప్రియమైన వారితో సమయం గడపండి, మనసు తేలికవుతుంది. వృశ్చిక రాశి వారికి నమస్కారం. ఈరోజు మీ అంతరంగిక శక్తి మీకు చాలా పెద్ద విషయాలు సాధించడానికి సాయపడుతుంది. మీరు దీర్ఘకాలంగా పెట్టుకున్న లక్ష్యం వైపు ఒక ముఖ్యమైన అడుగు వేయడానికి ఈరోజు సరైన సమయం. ఒక రహస్య విషయం బయటపడవచ్చు, అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో ఉన్న వారిపై నమ్మకం ఉంచండి, వారు మీ పక్కన ఉన్నారు. ధనుస్సు రాశి వారికి జయమగుగాక. ఈరోజు మీ మనస్సు సాహసంతో నిండి ఉంటుంది, అది చాలా మంచిది. కొత్త ప్రదేశానికి వెళ్ళే అవకాశం లేదా కొత్త విషయాలు నేర్చుకునే మంచి అవకాశం వస్తుంది, తీసుకోండి. మీ హాస్యగుణం మరియు ఆప్యాయత అందరినీ దగ్గర చేస్తాయి. పని విషయంలో మీ ఆలోచన వేరుగా ఉంటే భయపడకుండా చెప్పండి, అది గెలుస్తుంది. ఈ రోజు ఒక నూతన ఆరంభానికి అనువైన రోజు, ముందుకు వెళ్ళండి. మకర రాశి వారికి శుభాభివందనాలు. ఈరోజు మీ కష్టపరిశ్రమకు గుర్తింపు వచ్చే మంచి రోజు. మీపై అధికారులు లేదా మీకు ముఖ్యమైన వ్యక్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ పని సరిగ్గా చేస్తూ ఉండండి.
ఆర్థిక విషయంలో ఒక మంచి పెట్టుబడి అవకాశం వస్తే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయించుకోండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ సాయంత్రం మీ ఒంటికి కొంచెం విశ్రాంతి ఇవ్వండి, రేపు మరింత శక్తిగా పనిచేయవచ్చు. కుంభరాశి వారికి నమస్కారం. ఈరోజు మీ సృజనాత్మకత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఒక కొత్త ఆలోచన లేదా ప్రాజెక్ట్పై పనిచేయడానికి ఇది అద్భుతమైన రోజు. సమాజానికి మేలు చేయాలని మీకున్న కోరిక ఈరోజు మీకు కొత్త మిత్రులను తెచ్చిపెడుతుంది. మీ టెక్నాలజీ పరిజ్ఞానం ఈరోజు అందరికీ ఉపయోగపడుతుంది. ప్రేమ విషయంలో మీ హృదయ భావాలు నేరుగా చెప్పండి, అవతలి వ్యక్తి మెచ్చుకుంటారు. మీన రాశి వారికి శుభాభివందనాలు. ఈరోజు మీ అంతర్దృష్టి మీకు చాలా సూచనలు ఇస్తుంది. వాటిని తప్పకుండా పాటించండి. మీ సేవా స్వభావం ఎవరికైనా ఈరోజు చాలా సాయపడుతుంది. దానివల్ల మీకు అపారమైన సంతోషం కలుగుతుంది. కళలు లేదా సంగీతంలో ఆసక్తి ఉంటే ఈరోజు ఆ దిశలో అడుగు వేయండి. పని విషయంలో మీ నమ్మకమైన వ్యక్తి మీకు కీలకమైన సాయం చేస్తారు. ఈరోజు ధ్యానం చేయడం వల్ల మీ మనసు స్పష్టంగా ఉంటుంది.